ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఊరికే లొకేషన్స్ మొత్తం చూద్దామని. ప్రియా, మన గురించి ఏం ఆలోచించావు? అదే నేను అడిగిన విషయం. ఏ విషయం? నా విషయం. అదే ఏ విషయం? ఈ విషయం ప్రియా. అభి, ఇవన్నీ షూటింగ్ అయిపోయిన తర్వాతే. ముందే అడిగాను కదా ప్రియా. ప్లీజ్. ఈ సినిమా ప్రొడ్యూసర్ మా డాడీ అని తెలుసు కదా. కావాలని పెట్టుకున్నందుకు నువ్వు ఇలానా చేసేది? ప్రియా ప్లీజ్. అభి ప్లీజ్. చెప్పేది విను. నో, వద్దు. ఏ ప్రియా. ప్రియా. ఎందుకంటే గట్టిగా అరిచారు? భయపడి చచ్చాను. అక్కడ చూడు. Come on, Priya. పరిగెత్తు. ఏదో కారు ఎక్కండి సార్, పదండి వెళ్ళిపోదాం. వద్దా, పరిగెత్తండి అయితే. ఎందుకు చేశావురా ఈ పని? అటు రాజుని బంధించండి రా. చచ్చా, వాడిని బంధించండి రా. ఈ రోజు నుండి నేనే మహారాజుని. శృతి రా, రా శృతి, శృతి, శృతి. మీరు నన్ను పిలిచి కథ వినకుండా వెళ్ళిపోతారే? కథ, అవును, ఐదో కథ. ఎవరిది? నీదే. నాదా? ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నేనే రాజు, ఎప్పటికీ నేనే రాజు. అది జరిగింది. ఇప్పుడు మొత్తం అర్థమైందా? అర్థమైంది, కానీ ఒక చిన్న డౌట్. ఆ బంగ్లాలోకి వెళ్ళి ఎవరు తిరిగి రాలేదు అన్నారు. మరి మీరిద్దరూ ఎలా వచ్చారు? సార్, మీరు బయట ఉండండి, నేను వస్తాను కదా. మరి ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తా, మీరు వెళ్ళండి. అయితే ఓకే, పదండి సార్. ఆల్ రైట్, ఉంటానమ్మా. బాయ్ సార్. అసలు ఆ ఒక్క క్వశ్చనే ఈ మనిషిలో ఇవాళకి ఇంకా భయం పుట్టిస్తూనే ఉంది. అసలు ఆ బంగ్లా నుంచి మేమిద్దరం కాదు, 6 బయటికి వచ్చాం.
నలుగురు చనిపోయారు. మేము ఇద్దరమే మిగిలి ఉన్నాం. మేము చనిపోతాం. అదే మా ఫేట్. ఆ బంగ్లాకి అనవసరంగా వెళ్ళాను అనిపించిందా ప్రవీణ్? అలాగనే అనుకోలేదు మాధురి. మనం బైక్ మీద వెళ్తుంటే మన ప్రమేయం లేకుండా యాక్సిడెంట్ జరుగుతుంది కదా, అలాగే దీని కూడా యాక్సిడెంట్ అనుకున్నాం. ఓకే మాధురి, ఆల్ రైట్, ఐల్ టేక్ లీవ్ నౌ. గుడ్ నైట్ లిజనర్స్, టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్. విన్నారు కదా లిసనర్స్, ఈ రోజు ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్గా, కాస్తంత భయంగా ఉంది కదా. ఏం భయపడకండి. ఏదేమైనా వాళ్ళిద్దరూ వచ్చి ఆత్మల గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు కదా. ఓకే, ఇలాగే మన షోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఇవాల్టికి మాత్రం చిన్న పాజ్ ఇద్దాం. అంటే గుడ్ నైట్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. మాధురి, హైదరాబాదీస్ అందరికీ నా నుంచి, మన సూపర్ ప్రోగ్రామ్ నుంచి సూపర్ హలో. రోజు స్పెషల్ కబుర్లతో, పాటలతో మీ టైంను సూపర్ గా పాస్ అయ్యేలా చేసే నేను ఈ రోజు మిమ్మల్ని కాస్త ఎక్సైట్ చేయబోతున్నాను.